ఈరోజు సంకటహర చతుర్థి. మరి గణపతి విఘ్నాలను కలిగిస్తాడు, అదే విఘ్నాలను తొలగిస్తాడు కూడా. దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి మనం? అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. మీరన్నట్లుగానే విఘ్నాలను కల్పించేవాడు అంటే కష్టాలని పెట్టేవాడు ఆయనే, కష్టాలను తీసేసేవాడు కూడా ఆయనే. ఇది వినటానికి కొంచెం ఏమిటండి, ఒకే దేవుడు ఎప్పుడు మనకి విఘ్నాలు తొలగించాలి కదా, విఘ్నాలు పెట్టడం ఏమిటండి వినాయకుడు అని అంటే, ఇక్కడ పెద్దలు ఏమని సమన్వయం చేశారంటే, మన పురాకృత కర్మ ప్రకారం అంటే మన పూర్వజన్మల నుంచి మనకు వస్తున్నటువంటి కర్మల ప్రకారం కొన్ని కష్టాలని మనం అనుభవించి తీరవలసిందే. ప్రారబ్ధము అనే పదం ఉంది కదా, ఆరబ్ధము ప్రారబ్ధము అంటే ఒక విలుకాడు బాణాన్ని విడవటం మొదలుపెట్టేశాడు, విడిచేశాడు. ఇక ఆ బాణం దాని మధ్యలో ఎవరు ఆపలేరు. అది ఎక్కడికి వెళ్ళాలో దాని గమ్యస్థానానికి అక్కడ వెళ్ళిపోవాల్సింది, అది గుచ్చుకోవాల్సింది. ప్రారబ్ధం అంటే అది ప్రారంభమైనటువంటి కర్మ. కాకపోతే అది మనకు కష్టాలని కలగచేస్తుంది మనం చేసుకున్నటువంటిది ప్రారబ్ధం. ఈ వినాయకుడు ఏం చేస్తాడంటే ఆ కష్టాన్ని మనకు కలిగిస్తాడు, కానీ చాలా తక్కువగా కలిగిస్తాడు. ఆయన్ని గనక మనం నమ్ముకుంటే అది అక్కడ అర్థం. కష్టాలను పెట్టేవాడు అని అంటే విపరీతమైన కష్టం మనకు రావాల్సి ఉంది, పెద్ద యాక్సిడెంట్ మనకు జరగాలి, చాలా చిన్నగా ఏదో సూది గుచ్చుకున్నట్టుగా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అవుతుంది, బాధపడతాం. కానీ ఆయన నమ్ముకున్నందుకు చిన్నపాటి బాధ కలుగుతుంది అంతే. ఆ కష్టం పెడతాడు అంటే చిన్నపాటి కష్టం పెట్టి పెద్దదైనటువంటి కష్టాన్ని మనలోంచి తొలగించేటువంటి వాడు, మనకి రాకుండా చేసేటువంటి వాడు. అందుకే ఆయన కష్టాలు కలిగించేటువంటి వాడు, సుఖాలను ఇచ్చేటువంటి వాడు. ఆ రెండు అర్థాలతోటి విఘ్నేశ్వరుడు, విఘ్నాలకి అధిపతి. ఆయన ఒక్కసారి తలుచుకుంటే కష్టాలు కూడా హడలిపోతాయట. ఒక సింహ గర్జనతోటి అరణ్యంలో ఉన్నటువంటి ఆ జంతువులన్నీ కూడా ఏ రకంగా బెదిరిపోతాయో వినాయకుడి పేరు తలుచుకుంటే అందులోనూ ఈరోజు సంకటహర చతుర్థి. సంకటం, కష్టం, కష్టాలని హరించేటువంటి చతుర్థి. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి తిథి చతుర్థి. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆ వినాయకుడిని మనం అందరం మనసారా స్మరించి మనకు ఉన్నటువంటి ప్రారబ్ధ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా చిన్నవిగా చేసి స్వామి మా చేత అనుభవింపచేసి, ఎందుకంటే అవి అనుభవించకపోతే మళ్ళీ మరుసటి జన్మలో అనుగమిస్తాయి. అందుకని అనుభవింపచేసి మాకు సుఖాలని మాకు, మా కుటుంబానికి, దేశానికి ప్రసాదించు స్వామి అని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం.